హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబులమ్మ వ్లాగ్స్. నేను మీ విజయ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేకపోయాను. దగ్గర ఒక 10 రోజులు అయిపోయింది కదా. ఏవో చిన్న ప్రాబ్లమ్స్, ఆలోచనలు, అందువల్ల పెట్టలేకపోయాను. ఇంకెక్కడికి వచ్చామంటే మన కాటమరాయుడు తెలుసు కదా, చాలామందికే తెలిసి ఉంటుందిలేండి. అదేనండి, అత్తారింటికి దారేది మూవీలో కాటమరాయుడ కదిరి నరసింహుడా అనే సాంగ్ ఉంది కదా, ఆ కదిరి నరసింహుడు ఈయనేనమాట. ఈ గుడే. ఈ కదిరి నరసింహస్వామి పేరు వచ్చి ఫస్ట్ కాద్రి నరసింహస్వామి అనమాట. ఇక్కడ వాళ్ళకి అంటే నోరు కొంచెం తిరగదు కదా, అదే పలకదు కదా, ఒత్తులు పలక అలా కాద్రి అనేదాన్ని కదిరి అని అలా మార్చేశారనమాట. స్వామివారి గుళ్ళో మాత్రం లోపల కాద్రి నరసింహస్వామి అని మాత్రమే ఉంటుంది ఇప్పటికీ కూడా. కాద్రి నరసింహస్వామి అని పేరు ఎలా వచ్చిందైతే నాకు మొత్తానికి తెలియదు, కానీ ఈ గుడి చాలా మందికి తెలిసి ఉంటుంది అనమాట. ఎందుకంటే కదిరి నరసింహస్వామి తిరునాళ్ళు అంటే చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, చాలా రాష్ట్రాల నుంచో వస్తారు ఇక్కడికి. అలా చాలా ఫేమస్ అనమాట ఈ గుడి. ఇక్కడ దక్షిణ గోపురం ఉంది, అది చూపిస్తున్నాం అనమాట. ఈ గుడికి 4 గోపురాలు ఉంటాయి. తూర్పు గోపురం, దక్షిణ గోపురం, ఇంకా పడమర గోపురం, ఇంకా అలాగే ఉత్తర గోపురం అనమాట. ఇక్కడ ముందర ప్లేస్ ఉంది కదా, ఇక్కడ తిరునాళ్ళు వచ్చిందంటే తిరునాళ్ళ ముందు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. అవి ఎన్ని రోజులబ్బా ఏమో మొత్తానికి తెలీదు. బ్రహ్మోత్సవాలు ఉంటాయి, అప్పుడు అస్సలు గ్యాప్ ఉండదన్నమాట. ఇంకా ఇక్కడ ఉంది కదా, బ్రహ్మోత్సవాల టైంలో స్వామివారిని ఊరేగించే పల్లకి అనమాట. ఇక్కడేనండి, ఇక్కడ చాలా మంది జనాలు ఉంటారు. ఇక్కడ స్టేజ్ కనిపిస్తుంది కదా, హరికథలు, ఇంకా కూచిపూడి, నాట్యం అలా జరుగుతుంటాయి. అసలు ప్లేసే ఉండదు, ఇక్కడ నిలబడుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు బ్రహ్మోత్సవాల టైంలో. ఎప్పుడో పొద్దున్నే వస్తే కానీ మనం చూడడానికి వీలుండదన్నమాట. ఇదేనండి పడమర గోపురం. ఈ పడమర గోపురంలో నుంచి బయటికి స్ట్రైట్గా వెళ్తే కోనేరు వస్తుంది. అది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను, ఓకేనా. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా. ఇంకా ఈ గుళ్ళో పెళ్ళిళ్ళు కూడా చాలా బాగా జరుగుతాయి. ఇంకా ఇక్కడ నిత్యాన్నదాన సత్రం కూడా ఉందన్నమాట. ముందరకు వెళ్తే అడుగు అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ కట్లు, అవి మొత్తానికి అవేంటో తెలియదు, కానీ ఎందుకోసమో నేనైతే అనుకుంటున్నా అదే నిత్యాన్నదానము సత్రం ఉంది కదా, ప్రసాదాలు వంటలు అవి చేయడానికి అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ చూసారా బట్టలు అనే వేసారు. అదే ఇక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి కదా, అవి తలనీళ్ళు ఇవ్వడానికి వస్తారు ఇక్కడికి, వాళ్ళు అలా వేసేసారనమాట. ఇదే అన్నదాన సత్రము. ఇంకా మేము కొంచెం ముందుకు వెళ్తూ వీడియో షూట్ చేస్తూ ఉంటాము, చూడండి. ఇదేనండి ఉత్తర గోపురం. ఇంకా దీన్ని వైకుంఠ ద్వారం అని కూడా పిలుస్తారు. ఇక్కడ రథానిలాగే పెద్ద తాడు కూడా ఉంటుంది. అది ఎట్లుంటుందంటే అనకొండ పాములాగా ఉంటుంది అంత పెద్దగా ఉంటుంది అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా పైన, అది ఇంకా లోపల చాలా ఉంది, అది చీకట్లో కనిపించలేదు, అందుకే తీయలేదు అనమాట. ఇక్కడ సంక్రాంతి పండుగ కూడా చాలా బాగా జరుగుతుంది. సంక్రాంతి పండుగ అప్పుడు స్వామివారు ఉత్సవాలు చేసుకొని కదిరికొండ అంటాం కదా, ఆ కదిరికొండ దగ్గరికి నైట్ వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి ఊరేగించుకుంటూ ఇక్కడికి తీసుకొస్తారు. ఆ మధ్యలో చాలా బాగా వేడుకలు జరుగుతాయి అన్నమాట. అది కూడా నేను ఇంకొకసారి వీడియో తీసి పెడతాను. ఇప్పుడు మేము ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర టెంకాయ కొట్టుకుంటున్నాం. ఫస్ట్ అదే కొబ్బరికాయ కొడుతున్నాం అనమాట. కొబ్బరికాయ కొట్టుకొని ఆ తర్వాత మేము లోపలికి దర్శనానికి వెళ్ళలేదన్నమాట. చాలామంది జనాలు ఉన్నారు, ఈరోజు శనివారం కదా, అందుకనేసి చాలామంది జనాలు ఉన్నారు. అందుకనేసి మేము లోపలికి వెళ్ళలేదు. అందులో మా ఆయనకి పనికి టైం అయిపోతుంది అనేసి లోపలికి వెళ్ళలేదన్నమాట. ఇక్కడ పక్కన గోవిందరాజస్వామి ఉన్నారు, ఆయన్ని కూడా చూపిస్తున్నాడు అనమాట మా ఆయన. సరే అని వీడియోలో యాడ్ చేశాను. ఇంకా చాలామంది స్వామివారిలో ఉన్నారు. అన్నీ వీడియో తీసి పెడితే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని పెట్టలేదన్నమాట.
ఇంక ఇది గుడి లోపల కొనేరనమాట. ఏమో లోపల బాయిలాగా ఉంది. లోపలికి ఎవరు అలౌడ్ లేదు, తాళం వేసేసినారు. నేను ఎప్పుడూ లోపలికి వెళ్ళి చూడలేదు. ఇంకా ఇక్కడే వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి వీళ్ళు ముగ్గురు ఉంటారనమాట. నాకు ఇక్కడ సెంటిమెంట్ అనమాట. ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఖచ్చితంగా దండం పెట్టుకొని వెళ్తాను. ఇంక ఇవాళ దీపం వెలిగించి వెళ్దామనేసి అన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట. అదే ఇక్కడ పూజించుకుంటున్నాను. నేనే కట్టుకుంటా, పెట్టి నేను కట్టుకుంటా. ఇంకా రాఖీ సంగతి ఏంటంటే, రాఖీ అన్నకి కడదామని రాఖీ పండుగ అప్పుడు తీసుకొచ్చాను. అన్న ఆ రోజే ఎక్కడికో ఊరికి వెళ్ళాడు, ఏదో పని ఉందని. ఆ తర్వాత ఒక 10 రోజుల దాకా రాలేదు. ఆ తర్వాత కట్టలేదన్నమాట, ఇంట్లో అలాగే ఉండిపోయింది. అందుకనేసి ఇంకా ఇక్కడికి తీసుకొచ్చి వినాయకుడికి కట్టేశాను అనమాట. ఎందుకు అనిపించింది అలా చేశాను. ఇంక ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే టెంకాయ కొడుతున్నాడు. టెంకాయ నేను కొట్టాను వీడియో ముందర ఎందుకులే అనేసి, ఎందుకంటే ఎప్పుడు నేను టెంకాయ కొట్టినా అది పిచ్చులుగా అయిపోతుంది. అందుకనేసి నేను కొట్టలేదు, నువ్వే కొట్టన్నాను అనమాట. ఇంకా నేను దీపం వెలిగించుకున్నాను, పూజ చేసుకున్నాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి ప్రదక్షిణ చేసుకొని పూజ అంతా చేసుకొని వచ్చేసామన్నమాట. ఆ తర్వాత ఇంకా ప్రసాదం తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. సారీ, మీకు కోనేరు చూపించాలన్నాను కదా, అది కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అబ్బా, ఎవరు కామెంటే చేయనంటున్నారు. మీరు అలా చేస్తే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది కదా, ఇంకా మంచి వీడియోలు పెట్టాలనిపిస్తుంది కదా. ఓకేనా? అందుకే కామెంట్ చేయండి, ఇంకా షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇంకా మేము అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. ఇంక ఇక్కడ పక్కన ఒక బొమ్మల షాప్ ఉంది కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ చాలా బాగున్నాయి అన్నమాట బొమ్మలు. వాటి కాస్ట్ అడిగితే చాలా ఎక్కువ రేటు చెప్తున్నారు. ఇక్కడ ఉంది కదా రిమోట్ కారు. ఈ కార్ అంటే మా బాబుకి చాలా ఇష్టము. ఇక్కడే ఇంకా బార్బీ గర్ల్ బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట. అవి మా పాపకు చాలా ఇష్టము. ఎప్పుడు తీస్తామో ఏమో, అవి తీయచ్చు కానీ వేలు చెప్తున్నారనమాట బొమ్మలు. ఇక్కడ ముందర ఒక బొమ్మ ఉంది, అది చూపిస్తాను చూడండి. ఇదిగో ఇది. ఈ బొమ్మ ఎంత చెప్పారు తెలుసా? 1050 రూపీస్ అంట. 1050 రూపాయలు అంట ఆ బొమ్మ. ఓయమ్మ, అంతంత రేట్లు చెప్తే ఎలా కొంటాం చెప్పండి. ఇంకా బయట ఇలాగే కొన్ని అంగళ్ళు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ టెంకాయలు, బొమ్మలు మొత్తం అన్నీ ఇక్కడిక్కడే ఈ వీధిలో, అంతే స్వామివారికి స్ట్రైట్గా వస్తాం కదా, ఈ వీధిలోనే అన్నీ మీకు ఏం కావాలన్నా దొరుకుతాయి అన్నమాట. ప్రసాదాలు, గాజులు, ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్, ఇంకా ఏవైనా అన్నీ ఈ వీధిలోనే దొరుకుతాయి అన్నమాట. ఇంకా పడమర గోపురంలోంచి బయటకు వస్తే కోనేరు అని చెప్పాను కదా, ఇదే పడమర గోపురం. ఆ గోపురంలోంచి బయటకు వచ్చి ఇలా స్ట్రైట్గా వెళ్తే కోనేరు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే కోనేరు. ఇక్కడ వర్షం పడి వర్షం నీళ్ళు అవి ఇవి అన్నీ ఇలా ఉండి పాచి పట్టిపోయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అంతే. చెప్పాను కదా ముందుగానే,
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మాత్రం మర్చిపోద్దండి. ఓకేనా? బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.